తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామిశెట్టి యొక్క మాట్లాడేద్దాం. నమస్తే వంజక్క. నమస్తే మజాని. వంజక్క, ధనుర్మాసం ప్రారంభం అవుతుంది కదా, అసలు ధనుర్మాస విశిష్టత ఏమిటక్క? సో మామూలుగా మనకి ధనుర్మాసం అంటేనే ఒక పండగ నెల కింద మనం కన్సిడర్ చేస్తాము. ఒకటి విష్ణుమూర్తిని ఎక్కువ ఆరాధించే మంత్ ఇది మొత్తం కదా. ఎక్కువగా విష్ణుమూర్తి మనం చూసే తిరుప్పావై, నగర సంకీర్తనలు ఇవన్నీ చూస్తూ ఉంటాం. చాలా చాలా కొన్ని ప్లేసెస్లో అయితే చాలా ఇంకా బాగా చేస్తారనమాట. అంటే ఒక మంచి పవిత్రమైన ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. పొద్దున్నే 4 గంటలకి నగర సంకీర్తన చేసుకుంటూ ఉంటారు. అవన్నీ మా చిన్నప్పుడు ఎక్కువగా చూసేవాళ్ళం. అయితే ఈ మంత్కి స్పెషాలిటీ ఏంటంటే, మామూలుగా మనకి ఎలాగైతే బ్రహ్మ ముహూర్తం ఎంత ఇంపార్టెంటో మనకి కదా, మనం చాలా చూస్తాం. బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి, ఆ టైంలో చాలా పవిత్రమైన టైం అది బ్రహ్మ ముహూర్తం అంటారు. అయితే మనకు తెలిసినట్టు దేవుళ్ళకి ఒక సంవత్సరం ఈజ్ 1 డే వాళ్ళకి కదా. అవును, ఒక సంవత్సరం ఒక రోజు వాళ్ళకి ఇది ఈ మంత్, ఈ ధనుర్మాసం ఏదైతే ఉందో ఇది బ్రహ్మ ముహూర్తం అనమాట. దేవుళ్ళకి బ్రహ్మ ముహూర్తం. ఎస్, ఓకే, ఇది ఆ టైం యాక్చువల్గా. అందుకని ఈ మంత్కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట. దీని తర్వాత మళ్ళీ మనకి నార్మల్ రొటీన్, అంటే మనకి పండుగలు అవన్నీ ఉంటాయి. వాళ్ళకి 6 నెలలు పగలు 6 నెలలు నైట్ అట్లా అవన్నీ ఉన్నాయి కదా, ఆ కన్సిడరేషన్స్. సో అందుకని ఈ ధనుర్మాసం అంత ఇంపార్టెంట్ అనమాట. సో వాళ్ళకి మనం ఎలాగైతే ఇంపార్టెన్స్ ఇస్తామో బ్రహ్మ ముహూర్తానికి, భగవంతుడికి మరి బ్రహ్మ ముహూర్తం ఉంటే ఇంకా మనం ఎంత శుభ్రంగా ఎంత బాగా పూజలు కానీ ఎంత పవిత్రంగా ఉండాలి అన్నది ఒక విశేషమైన ఇదన్నమాట. ఓకే, అందుకని అంటారనమాట ఈ మంత్లో ఎంత ఎక్కువగా మనము విష్ణు ధ్యానం కానీ ఆ టైంలో, ఎస్పెషల్లీ మనకున్న బ్రహ్మముహూర్తం టైంలో కూడా, అండ్ మొత్తం అనమాట ఈ నెలంతా మనం ఎంత పవిత్రంగా ఎన్ని పూజలు చేసుకోగలిగితే అంత మనకి భగవంతుడి ఆశీర్వాదం ఉంటుందని అంటారు. అక్క, ఈ ధనుర్మాసంలోనే సంక్రాంతి నెల పట్టడం అని కూడా అంటాం కదా, ప్రతిరోజు ముగ్గులు వేయడము ఇలాంటివి చేస్తూ ఉంటాం. అసలు అదెందుకు చేస్తాం, ఇంకెలాంటి పూజలు చేయడం? అయితే మనకి ముగ్గులు ఇవన్నీ వేస్తాం, రంగవల్లులు ఇవన్నీ సరే, అంతకంటే ఇంపార్టెంట్గా గొబ్బెమ్మలు పెడతాం రోజు. అసలు నెలగంట అంటారు కదా, ఈ ధనుర్మాసం నెల రోజుల్ని సంక్రాంతి వచ్చే వరకు నెలగంట అంటారు. ఈ నెలగంట మొత్తం రోజు గొబ్బెమ్మలు పెడతారు. ఆ పెట్టిన గొబ్బెమ్మల్ని ఏం చేస్తారంటే, భోగి రోజు మనం భోగి మంటలు వేస్తాం కదా, అందులో వేస్తారు. లేదు కనుమ రోజు ఇవన్నీ ఎండబెడతారు. యాక్చువల్గా రోజు పెడతారు కదా గొబ్బెమ్మలు. కొంతమంది 5 పెడతారు, కొంతమంది 9, మన ఇష్టం. మనం ఎన్ని పెట్టుకోవాలంటే అన్ని పెట్టి ఆ గొబ్బెమ్మలకు కూడా పూజ చేస్తాం. ఎందుకంటే మనం గొబ్బెమ్మలు అంటే సాక్షాత్ లక్ష్మి అనమాట. ఆవు పేడని లక్ష్మి తోటి మనం పోలుస్తాం కదా. సో అందుకని రోజు పెట్టి పసుపు కుంకాలు పూలు అవన్నీ పెడతాం. ముగ్గు వేసిన తర్వాత ఇంటి ముందు ముగ్గులు ఏంటంటే, మనం అదొక ఇన్విటేషన్ అనమాట భగవంతుడికి, లక్ష్మీ అమ్మవారికి, మా ఇంటికి రండి అని. ఎవరినైనా వస్తున్నప్పుడు ఏం చేస్తాం, మనం ఇల్లు అంతా ఎంత శుభ్రంగా ఉంచుతాం. అయితే లక్ష్మీ అమ్మవారు ఎప్పుడు ఇంటి వాకిలి, ఇంటి గుమ్మని చూస్తారంట ముందు. ఈ ఎంత బాగుంటే నేను అంత ఆశీర్వదిస్తాను, వాళ్ళ ఇంట్లో నేను స్థిరంగా ఉంటానని చెప్తారు ఆవిడ. అలా అని సో ఈ నెలంతా మనం గొబ్బెమ్మలు పెట్టి చిరాకు పడకుండా, ఈ మధ్య పిల్లలు ఎవరైనా కానీ ఆవు పేడ పట్టుకోవాలంటే అబ్బా వాసన అది ఇది అంటూ ఉంటారు. బట్ ఆవు పేడ అంత స్వచ్ఛమైంది, అంటే యాంటీ బ్యాక్టీరియల్ అనమాట. ఇంతకుముందు చూస్తే మనం కల్లాపు పేడ నీళ్ళతోటే చల్లుకునే వాళ్ళం. ఇప్పుడు ఏంటి కలర్ నీళ్ళు, పేడ కలర్ లో ఉన్న నీళ్లతో చూడడానికి పైపైన సోకుల కోసం అంతే, ఆ గ్రీన్ కలర్ కనిపించాలి. కానీ యాక్చువల్గా ఏంటంటే పచ్చటి పసుపుతోటి గుమ్మానికి పసుపు బొట్లు పెట్టుకోవడము, ఆవు పేడతోటి కళ్ళాపి జల్లుకొని చక్కగా ముగ్గులు, బియ్యం పిండితోటి ముగ్గులు పెట్టి అందులో చక్కగా పసుపు కుంకుమ, ఇప్పుడంతా కలర్స్ ఇవన్నీ వచ్చేసినాయి. కానీ ఒకప్పుడు ఏంటంటే ఇవే కలర్స్ కదా, పసుపు కుంకాలతోటే కలర్స్ అవి చేసేవాళ్ళు. సో అఫ్కోర్స్ ఇప్పుడు మనంతా జనరేషన్తో పాటు మారాము, బ్యూటిఫై చేస్తున్నాం, ప్రతిదాన్ని మనం మార్చాం కాబట్టి ఇట్స్ ఓకే. కానీ ఏంటంటే ఇంపార్టెంట్గా ఉండవలసింది ఆవు పేడతోటి కల్లాపు జల్లి చక్కగా బియ్యం పిండితో ముగ్గులు పెట్టి పసుపు కుంకుమ గొబ్బెమ్మలు పెట్టి, ఆ గొబ్బెమ్మల్లో చక్కగా పువ్వులు అవన్నీ పెట్టి, ఇంకా ఏమంటారంటే ఈ నెల అంతా అంటే మనకి సంక్రాంతికి మనం పెద్దలకి పత్తర్లు ఇస్తాం, చెప్తారా? దసరా టైంలో ఒకటి, ఈ సంక్రాంతి టైంలో ఒకటి. ఎక్కువగా దసరా టైంలో దసరా టైంలో ఎక్కువ తెలంగాణలో చేస్తారు, సంక్రాంతి అంతా ఆంధ్రాలో చేస్తారు. ఎక్కువగా సంక్రాంతికి ఇస్తామన్నమాట, పొత్తర్లు అంటాం. ఎంతమంది పెద్దలు ఉంటే వాళ్ళందరికీ పొత్తర్లు ఇస్తారు.
సో అందుకని ఈ నెల అంతా ఏం చేస్తారంటే మనం ముగ్గు పెట్టినప్పుడు గొబ్బెమ్మలు అవి పెట్టినప్పుడు వాటిలో ధాన్యం వేస్తామన్నమాట. ఆ ధాన్యం ఏంటంటే అవి మన పెద్దలు ఎవరైతే ఉన్నారో, యాన్సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో, పితృదేవతలు, వాళ్ళకి అది భోజనం లాగా వెళ్తుంది అంటారు. ప్రతిరోజు ఈ నెల రోజులు వాళ్ళు ఇక్కడే ఉంటారు అని చెప్తారనమాట. ఈ నెల రోజులు వాళ్ళు మనతోటే ఉంటారు, వాళ్ళ సోల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడే ఉంటాయని అంటారనమాట. అందుకని ఏంటంటే వాళ్ళ పేరు మీద ప్రతిరోజు మనం ఎవరికైనా దానం ఇవ్వడము, ప్రతిరోజు వాళ్ళ పేరు మీద ఏదో ఒకటి చేయడము, వాళ్ళకి అన్నదానాలు అలాంటివి చేసి, వాళ్ళకి ఇంటి బయట దీపం పెట్టి మంచినీళ్ళు అవి పెట్టడం, ఇవన్నీ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఉన్న ఆరోగ్య సూత్రాలను పక్కన పెట్టేసి మనం ఏదో ఫ్యాన్సీ పైన ఇది చేస్తున్నాం అంతే కదా. అవును, అసలైతే ఆరోగ్య సూత్రాలు ఇవన్నీ యాక్చువల్గా అవును, నిజంగానే ఆరోగ్య సూత్రాలే. అయితే ఈ ధనుర్మాసంలో ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకోగలిగితే, ఎందుకు అంటే నేను చెప్పినట్టు దేవుళ్ళకి ఇది బ్రహ్మ ముహూర్తం కాబట్టి ఈ నెల మొత్తము మనం ఇంటిని శుచిగా శుభ్రంగా ఉంచుకోవడం ఒకటి. అంటే ఉదయాన్నే లేచి ఇల్లు క్లీనింగ్ దగ్గర నుంచి ప్రతిదీ మనం నిష్టగా నియమంగా చేసుకుని ఎంతగా విష్ణు ఆరాధన చేసుకోగలిగితే, ఎంతగా లక్ష్మీ ఆరాధన చేసుకోగలిగితే అంత మనకి లైఫ్ చాలా చాలా బాగుంటుంది అనమాట. సో ఈ నెల రోజులు ఇంత ఇంపార్టెంట్ కదా. సో ఇంపార్టెంట్ మంత్ని మనం మిస్ అవ్వకుండా చక్కగా ఈ నెలలో సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసిన, సూర్యుడికి రెగ్యులర్గా ఈ నెల మొత్తం ఎవరైతే సూర్యోదయానికి అంటే ముందు లేచి పూజ అవన్నీ కంప్లీట్ చేసుకొని సూర్యోదయం టైంకి సూర్యుడికి ఆర్ఘ్యం వదిలిన రాగి చెంబులో నీళ్ళు, ఒక ఎర్రటి పువ్వు, బెల్లం కాస్త వేసి మీ మనసులో ఏదైతే అంటే ఆరోగ్యం గురించి ఎస్పెషల్లీ అనమాట, ఆరోగ్యం ఈ నెల మొత్తం మర్చిపోకుండా 30 రోజులు చక్కగా సూర్య భగవానుడికి ఆర్ఘ్యం వదిలితే మీ హెల్త్ పర్ఫెక్ట్గా ఉండడానికి ఇది మనకి చాలా హెల్ప్. సో ఈ నెల చాలా మంచి చాలా చాలా అసలు. అయితే ముఖ్యంగా తీసుకోవాల్సిన ఆహార విధి విధానాలు ఏమైనా ఒకటి రెండు చెప్తారా అక్క? అంటే ఈ మంత్ ఇది వింటర్ సీజన్ కూడా కదా, వింటర్ కాబట్టి మనం ఎక్కువగా ఈ నెల నువ్వులతో చేసినవి ఏదైనా కానీ మనం ఇప్పుడు చూస్తే కూడా ఎక్కడ పడితే అక్కడ మనకి నువ్వులతో చేసిన లడ్డూలు అవన్నీ అమ్ముతూ ఉంటారు. ఎందుకంటే చలి కూడా పెరుగుతుంది ఒకటి. ఇంకా సున్నుండలు ఒకటి ఎక్కువగా వాడతాం. అవును, సున్నుండలు మన బోన్స్ హెల్త్ కొంచెం వీక్ అవుతూ ఉంటుంది అనమాట ఈ సీజన్లో. ఎస్పెషల్లీ బోన్ పెయిన్స్, మజిల్ పెయిన్స్ ఇవన్నీ ఎక్కువ వస్తూ ఉంటాయి. అయితే అందుకని ఏంటంటే నువ్వులతో చేసింది మాత్రం ఎక్కువగా ఈ నెలలో తినగలిగితే, సంక్రాంతికి చూస్తే కూడా అవే చేసుకుంటారు కదా, అన్ని ప్రతి దాంట్లో నువ్వులు, మనం జంతికలు చేసిన, అరసలు చేసిన ప్రతి దాంట్లో నువ్వులు వేసే చేస్తాము. ఈ నెల మొత్తం నువ్వులతో చేసిన ఏదైనా నువ్వులు ఉండలు అలాంటివి తింటూ ఉంటే, ప్లస్ సీజనల్గా మనకు దొరికే ఫ్రూట్స్, రేగి పళ్ళు కానీ ఇవన్నీ రెగ్యులర్గా మన ఇంటేక్లో ఉంటే హెల్త్ వైజ్గా కూడా బాగుంటుంది. ప్లస్ మిస్ అవ్వకుండా ఈ నెల మొత్తం మంచి చాలా పవిత్రమైన నెల కాబట్టి చక్కగా ఉదయాన్నే లేచి అంటే చలి ఉంటుంది, చెయ్యాలి అనుకున్న వాళ్ళు, ఇష్టంగా చేయాలి అనుకున్న వాళ్ళు సూర్యోదయానికంటే ముందు లేచి చక్కగా ఇల్లు అంతా శుభ్రం చేసి చక్కటి ముగ్గులు పెట్టి విష్ణు నామస్మరణ ఎంతగా చేసుకోగలిగితే, విష్ణు సహస్రనామాలు చదువుతూ వీలైతే ఈ నెలలో ఒక్కసారైనా సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుంటే చాలా మంచిది. ఓకే అక్క, చాలా 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 మంచి విషయం తెలియజేశారు అక్క. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఇప్పటివరకు ఎవరికి తెలీదు, అంటే దేవుళ్ళకు కూడా బ్రహ్మ ముహూర్తం ఉంటుందా? సో నిజంగా అది ఒక మంచి విషయం, చాలా మంచి చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు అక్క. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే వంచక. సో చూసారు కదా, దేవుళ్ళకే బ్రహ్మ ముహూర్తమైన ఈ ధనుర్మాసాన్ని ప్రతి ఒక్కళ్ళు జరుపుకోవాలని అనుకుంటున్నారు కదా. ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా ధనుర్మాస విశిష్టత ఏమిటో తెలుసుకున్నారు కదా. సో చక్కగా ఈ ధనుర్మాసం మొత్తం కూడా వనజక్క చెప్పిన విధంగా చక్కగా ఆచరించి ఆరోగ్య సూత్రాలని పాటించి అందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.